తాకట్లో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజున మార్కెట్ ధర కట్టి మిగిలిన డబ్బును మీకు అందిస్తుంది కొమ్మూరి గోల్డ్. ఎందుకో అంటే ఆయనకి కోట గారికి ఆ, ఎలాంటి ఎక్స్ప్రెషన్ అయినా ఎలాంటి హ్యూమన్ ఫీలింగ్స్ అయినా అది మంచి కానీ చెడు కానీ ఏ ఫీలింగ్స్ అయినా సరే అద్భుతంగా పండించగలనట్టు. ఎందుకో ఆయన తెలుగు వరకు పరిమితం అవ్వడమా, లేకుంటే ఆయనకు వచ్చిన అవార్డులు కానీ ఆయనకు వచ్చిన పేరు కానీ చాలా గొప్ప, కానీ ఏది కూడా ఆయన స్కిల్కి సరిపోయేంత రాలేదని నా పర్సనల్ ఫీలింగ్. ఇంకా ఎక్కువ పేరు ప్రఖ్యాతులు, అవార్డులు ఇలాంటివన్నీ గడించాల్సిన వ్యక్తి అని నాకు వ్యక్తిగత అభిప్రాయం సార్. అంటే నేను అనేది అవన్నీ కూడా మీరు చెప్పినన్ని రావాలి అని అనుకోవటం అనేది ఆయన మీద మీకున్న ప్రేమ. ఆ ప్రేమే పెద్ద అవార్డు. ఎందుకంటే వాటికి లాబింగ్లు ఉండొచ్చు, ఒకే సినిమాకి 10 మంది పోటీ ఉండొచ్చు ఒకే అవార్డుకి. అలాంటి వాటిల్లో మిస్ అవ్వచ్చు, కానీ ఆయనకు రావాల్సిన ఐడెంటిటీ వచ్చింది, అవార్డులు వచ్చినాయి, గుర్తింపు వచ్చింది. హిందీలో ఎందుకు తీసుకెళ్తారు ఆయన్ని? సార్ హిందీలు కూడా చేశాడు కదా, అదర్ లాంగ్వేజ్ చేశాడు. అవును ఆయన అందరూ ఓన్ చేసుకున్నారు. సార్ సో రావాల్సిన దానికంటే ఆయనకి ఎక్కువే వచ్చింది అనేది ఆయన ఫీలింగ్. నా దగ్గర చాలాసార్లు ఎక్స్ప్రెస్ చేశాడు. ఆఫ్టర్ ఆల్ బ్యాంక్ మేనేజర్గా పనిచేసేవాడిని నేను, నాకు ఇంత వస్తుందని ఎక్స్పెక్ట్ చేయలేదు అసలు అని. బట్ ప్రతి వాళ్ళకి ఉంటాయి కదా, ఆస్కార్ రాలేదు, భారతరత్న రాలేదు, పద్మశ్రీ రాలేదు, అన్నీ డైరెక్ట్ టాలెంట్ మీద రావటం అనేది కొందరికి జరిగితే కొన్ని అదృష్టం కొద్దీ కొంతమందికి వస్తూ ఉంటాయి. అండ్ గణేష్ సినిమాలోనే సింగిల్ హ్యాండ్ గణేష్ అని చెప్పి డైలాగ్ ఉంటుంది కదా సార్. ఆ డైలాగు ఎవరు రాశారు మీకు? ఆ రోజు షూట్ అప్పుడు ఇది ఎన్ని దశాబ్దాలైనా మిగిలిపోయే వెంకటేష్ గారి గెస్చర్ అవ్వద్ది అని చెప్పి అసలు అనిపించిందా ఆ రోజు షూట్ అప్పుడు? మీకు గుర్తుందా? పర్చూరు బ్రదర్సే రాశారు. అంటే ఇంత గొప్ప ఇదైపోద్దని అనుకుని రాశారో లేదు తెలియదు, కానీ వార్నింగ్ ఇవ్వాలి. ఆ వార్నింగ్ ఇచ్చేటప్పుడు ఆ చిటికేసి ఆ ఏళ్ళు అలా చూపించి చెప్పాలి అనే దాంట్లో ఎనీ సెంటర్ ఎనీ టైం సింగిల్ హ్యాండ్ గణేష్ వస్తాను చూసుకుంటారా అని. అంటే యాక్చువల్గా అయితే బాలకృష్ణ గారి డైలాగులతో పోల్చుకుంటే అది పెద్ద పవర్ఫుల్ ఏం కాదు. వెంకటేష్ బాబుకి ఆ రోజుకి అది చాలా పెద్ద పవర్ఫుల్ డైలాగ్ అయింది. పర్సనల్గా మీ గురించి తెలుసుకోవడానికి మీ ఫ్రెండ్స్తో మాట్లాడినప్పుడు వాళ్ళు చెప్పిన మాట, కాశీ విశ్వనాథ్ ట్రబుల్ షూటరు. అంటే మనకి పాలిటిక్స్లో ఇప్పుడు టీఆర్ఎస్లో హరీష్ గారు అన్నారు, హరీష్ రావు గారిని ట్రబుల్ షూటర్ అంటారు అనమాట. అలాగా సినిమాల్లోకి వచ్చాగానే కో డైరెక్టర్, అసోసియేట్, ఇట్లా వీరిలో కాశీ విశ్వనాథ్ మాత్రం ట్రబుల్ షూటరు. ఎక్కడైనా షూట్ ఆగిపోతుంది అంటే టక్కన ఒక ఐడియా వేస్తాడు, వెంటనే షూట్ నడిపిస్తాడు అని చెప్పారు. సో ఆ పేరు ఎలా వచ్చింది మీకు? ట్రబుల్ షూటర్ అంటే షూట్ ఆగిపోవడానికి ట్రబుల్ చేస్తానని, లేకపోతే ఆగిపోయే టైంలో ట్రబుల్ లేకుండా చేస్తాను? ట్రబుల్ షూట్ చేస్తారని. అంటే కో డైరెక్టర్ జాబ్ అది. ఒక సినిమాకి కో డైరెక్టర్గా ఉన్నప్పుడు ఏమవుతుందంటే, డైరెక్టర్కి బడ్జెట్ పెట్టి డబ్బులు ఖర్చు పెట్టించాలి, సినిమా క్వాలిటీగా రావాలి, స్క్రీన్ మీద అనుకున్నట్టు రావాలనేది ఉంటుంది. ప్రొడ్యూసర్కి ఏమో దానికి ఎంత తగ్గించి మనం ఖర్చు పెడితే బడ్జెట్ కంట్రోల్ అవుద్ది అనేది ఉంటుంది. ఈ ఇద్దరి మధ్యన అటు ఒప్పించి ఇటు నొప్పించకుండా ఆ రోజు షూటింగ్ జరిగేలా చేయటమే కో డైరెక్టర్ పని. సో అలాంటి సీక్వెన్స్లు చాలా, అంటే ప్రేమించుకుందామనే ఒక సినిమాకి నేను కో డైరెక్టర్. అప్పుడు దాంట్లో చాలామంది పనిచేసేవారు, ప్రసాద్ అని, ఇప్పుడు చంద్ర మహేష్ డైరెక్టర్, ఆయన, ఇలాంటి వాళ్ళందరూ కూడా పనిచేసేవారు. పనిచేసినప్పుడు సడన్గా ఒక ప్రాబ్లం వచ్చింది. ఏంటి అంటే, అంజలా జవేరి హిందీ సినిమాలో వర్క్ అవ్వక 1 వీక్ రావట్లేదు. ఈ 1 వీక్ మళ్ళీ యూనిట్ హైదరాబాద్ వెళ్ళి మళ్ళీ రావటం అనేది కష్టం. ఆ అమ్మాయి లేని వర్క్ అంతా ఏం చేయొచ్చు అని అంటే, ఆ రోజంతా కూర్చుని ఇలా చేద్దాం అని చెప్పి కొన్ని సీన్స్లో షార్ట్స్తో సుద్దా ప్లాన్ చేసి ఎలా చేయాలో కూడా డైరెక్టర్కి ఎక్స్ప్లెయిన్ చేసి ఆ వారం రోజులు మేనేజ్ చేసాం. ఆ టైంలో అందరూ అనుకుని ఉండొచ్చు ట్రబుల్ షూటర్ అని. అలాగే ఒక రాజధాని రౌడీ అనే ఒక షూటింగ్ జరుగుతుంది హైదరాబాద్లో, నిమ్స్ హాస్పిటల్లో. అది చాలా రికమెండేషన్స్ తోటి హాస్పిటల్లో షూటింగ్ పెట్టారు. రోజుకి 25,000.
ఆ రోజు నాగేశ్వరరావు నన్ను పిలిచి ఈరోజు సాయంత్రం 5:30కి గవర్నర్ అపాయింట్మెంట్ ఉంది, వెళ్ళాలి, దాన్ని బట్టి నా వర్క్ కంప్లీట్ అయ్యేలా చూడు కాసి అని నాతో పర్సనల్గా బాగుండేవారు ఆయన. సో అలాగే సార్ అని చెప్పి అన్నాం. దాంట్లో ఒక డాక్టర్ ఉంటాడు. ఆ డాక్టర్ క్యారెక్టరు మేనేజర్ వచ్చి, ఇక్కడ ఒరిజినల్ డాక్టర్ ఉన్నాడండి, ఆయనకి ఇస్తే మనకి కోఆపరేట్ చేస్తారు, ఆయన చేత చెప్పించేద్దాం డైలాగ్ అది ఇది అన్నాడు. సరే ఒక డైలాగే కదా చెప్తారా అంటే, నేను అయిపోయి నాకు ప్రాణం అండి, నేను స్టేజ్ యాక్టర్ అండి అదని ఆయన ఏదో చెప్పాడు. సో ఆ కాన్ఫిడెన్స్తో ట్రస్ట్ చేసేయండి అన్నాం. ఆ రోజు సీక్వెన్స్ ఏంటంటే, నాగేశ్వరరావు ఎస్పీ, వాళ్ళ వైఫ్ బి సరోజాదేవి రోడ్డు మీద క్రాస్ చేస్తూ ఏదో షాపింగ్కి వెళ్ళి క్రాస్ చేస్తూ ఉంటే మైకం వచ్చి పడిపోద్ది ట్రాఫిక్లో. అప్పుడు కృష్ణ గారు పెద్ద అబ్బాయి రమేష్ బైక్ వేసుకొచ్చి ఆవిడని బైక్ ఎక్కించుకొని ట్రాఫిక్ రూల్స్ అన్నీ బ్రేక్ చేసేసి స్పీడ్గా తీసుకొచ్చి హాస్పిటల్లో జాయిన్ చేస్తాడు. ఆవిడ మామూలు నార్మల్ స్టేజ్కి వస్తుంది. ట్రాఫిక్ రూల్స్ బ్రేక్ చేశారు కాబట్టి పోలీసు వాళ్ళు వచ్చి అతను అరెస్ట్ చేసి తీసుకెళ్తారు. ఆ విషయం ఆవిడ మెలకు వచ్చాక ఇప్పుడు నాగేశ్వరరావుకి చెప్పాలి, అది సీక్వెన్స్. అది డాక్టర్ చెప్తాడు. ఓకే. డాక్టర్ ఏంటంటే, సార్ మీ పోలీసు వాళ్ళే అబ్బాయిని అరెస్ట్ చేస్తారు, మీ వైఫే ఎక్కడో పడిపోతే తీసుకొచ్చాడు, కరెక్ట్గా ఇన్ టైంలో తీసుకొచ్చాడు కాబట్టి ఆవిడ సేవ్ అయింది, అలా సేవ్ చేసిన అబ్బాయిని మీ పోలీసు వాళ్ళు తీసుకెళ్లారు అనే డైలాగ్ డాక్టర్ది. ఇతను మధ్యాహ్నం ఎంత 10 నిమిషాల్లో అయిపోద్ది కదా అని చెప్పి మధ్యాహ్నం 2 o'clock మొదలెట్టాం. 4:30 అయింది. చెమట పట్టేస్తుంది అతనికి. ఒక్క నిమిషం అంటున్నాడు. నాగేశ్వరరావుకి చిరాకు వస్తుంది. ఆయన వెళ్ళి కూర్చుంటున్నాడు. వాళ్ళ మేకప్ మ్యాన్ వచ్చి, టైము తెలుసు కదా 5:30కి వెళ్ళిపోవాలి ఆయన. ఈ షార్ట్ అయితే సీన్ అయిపోద్ది. ఈ షార్ట్ అవ్వకపోతే మళ్ళీ మర్నాడు అంటే ప్రొడ్యూసర్కి 25,000 సేమ్ లొకేషన్లో తీయాలి. మళ్ళీ ఇంకా ఫుడ్ గిడ్డు అంతా ఒక 50,000 అయిపోతుంది ఖర్చు. ఇతను చెప్పలేకపోతున్నాడు. అసలు మామూలు ఉండి కొలిది అసలు మొదటి లైన్లోనే ఆగిపోతున్నాడు. ఏం చేయాలో తెలియదు. కరెక్ట్గా 10 నిమిషాలు ఉంది. ఆ 10 నిమిషాల్లోనూ డైరెక్టర్ వచ్చి శరత్ గారు నన్ను ఇసుక్కుంటున్నాడు. చూసుకోవాలి కదా, డైలాగ్ చెప్తాడో చెప్పడో, ఆ డాక్టర్ చేత ఏం చేశారు, ఇప్పుడు ఎలాగా ఏంటి, ఆయన వెళ్ళిపోతాడు రేపొద్దున, మళ్ళీ ప్రొడ్యూసరు ఈ సీన్ తీయాలంటే ఇక్కడ రావాలి, అది ఇది అని ఆయన అంటున్నాడు. నాగేశ్వరరావు అలా ఇసుకుంటున్నాడు. ఏంటి పంపిస్తారా మన్ని అని ఆయన వాళ్ళ మేకప్ మ్యాన్ దగ్గర అంటే, అతను నా దగ్గరికి వస్తున్నాడు. ఇతనేమో చెప్పట్లేదు. ఆ టైంలో ఒక మెరుపు లాంటి ఆలోచన వచ్చింది నాకు. వచ్చి శరత్ గారికి వెళ్ళి చెప్పాను, బాగుంది అలా చేసేద్దాం అన్నాడు. వెళ్ళి బి సరోజ దగ్గరికి వెళ్ళి, అమ్మ ఈ డైలాగ్ అంతా మొత్తం మీరే చెప్పేసి లాస్ట్లో డాక్టర్ గారు చెప్పారు అని ఒక మాట యాడ్ చేయండి అని అన్నా. కరెక్ట్గా 5 నిమిషాల్లో ఆవిడ చెప్పింది, ఏమండి నేను రోడ్డు మీద కళ్ళు తిరిగి పడిపోతే ఓ బాబు నన్ను మెరుపు వేగంతో వచ్చి హాస్పిటల్లో అడ్మిట్ చేశాడు, వాళ్ళని మన పోలీసులు అరెస్ట్ చేసి తీసుకెళ్లారంట, ఆ విషయం డాక్టర్ గారు చెప్పారు, అయిపోయింది అనగానే ఓకే అయిపోయింది. నాగేశ్వరరావు ఇలా చూసి బాగానే మేనేజ్ చేసేవే అన్నాడు. సో రిలీఫ్ అయిపోయాం. అంటే ఆ టైంలో సమయస్ఫూర్తి అంటాం, లేకపోతే ట్రబుల్ షూట్ అంటాం, ఏమంటాం, ఆ ఇది ఉంటే ఆ డైరెక్టర్కి కానీ ఆ ప్రొడ్యూసర్కి కానీ నచ్చుతుంది. కరెక్ట్ సార్. అండ్ నువ్వు లేక నేను సినిమా విషయానికి వస్తే నాకు చాలా ప్రశ్నలు ఉన్నాయి. చాలా చిన్న వయసులోనే సినిమా చూశాను, బట్ సినిమా మీద అప్పటికే కాస్త కొంత గ్రిప్ వచ్చింది. సినిమా అంతా అయిపోయిన తర్వాత క్లైమాక్స్లో సార్ హీరోయిన్ కామ్గా కూర్చొని ఉంటుంది, హీరో కామ్గా నిలబడి ఉంటాడు. క్లైమాక్స్ 12-15 నిమిషాలు ఉంటుంది ఆ సినిమాకి, ఆ పెళ్ళి సీక్వెన్స్ మొత్తం. హీరో నిలబడిన దగ్గర నుంచి కదలడు, హీరోయిన్ కూర్చున్న దగ్గర నుంచి లేదు. సినిమా అంతా కె విశ్వనాథ్ గారు తన కళ్ళ సైగతో ఆ క్లైమాక్స్ మొత్తాన్ని నడిపిస్తారు. ఆయన లేచి లాస్ట్ ఆయన 3 డైలాగులు చెప్తారు. అంటే బామ క్యారెక్టర్ ఉంటుంది కదా, ఆమెకి కూడా ఒక 2-3 డైలాగ్స్ ఉంటాయి. మీ ఫస్ట్ సినిమా ఫ్యామిలీ ఎమోషన్స్తో, తరుణ్ అప్పుడు స్టారు. సో మీరు కావాలంటే ఆర్తి అగర్వాల్ చేత, తరుణ్ చేత మంచి క్లైమాక్స్ పెట్టుకొని యూత్ని కిదెక్కిచ్చే క్లైమాక్స్ పెట్టుకోవచ్చు. హీరోయిన్ని పక్కన పెట్టేసి 2 పెద్దవారి చేత ఆ క్లైమాక్స్ బారాన్ని అంతా వేసి సినిమా తీస్తే, చిన్న వయసులో సినిమా తీసినప్పుడు మీరు తప్పుగా అనుకోవద్దు,
ఎవరికో మంచి పొగరుంది ఈ రైటింగ్ స్కిల్ మీద, సెన్సిబిలిటీ మీద మంచి స్కిల్ ఉంది అని ఫస్ట్ ఇంప్రెషన్. కాశీ విశ్వనాథ్ అనే వ్యక్తి గురించి అతను ఎవరో తెలియక ముందే నాకు పడ్డ ఫస్ట్ ఇంప్రెషన్ సార్. ఏంది ఈ క్లైమాక్స్ డిజైన్ చేశాడు, మామూలు తెలివితేటలు కాదు అని నాకు అనిపించింది. నిజంగా మీరు ఇదంతా ఆలోచించి చేశారా? అప్పుడు భయపడలేదా? ఏ ధైర్యంతో ఆ క్లైమాక్స్ క్రియేట్ చేశారు? అంటే దానికి అక్కడ కూడా ఒక పెద్ద కథ ఉంది. ఓకే. కథ ఏంటంటే క్లైమాక్స్ స్టార్ట్ చేశాను నోమా కళ్యాణ మండపంలో. నేను ఏ షార్ట్స్ తీసుకుంటున్నాను, ఈలోపు ప్రొడ్యూసర్ సురేష్ బాబు గారు, విశ్వనాథ్ గారు, పరుచూరు వెంకటేశ్వరరావు గారు ముగ్గురు కూర్చొని ఒక రకంగా డిజైన్ చేసి ఇలా ఉంటుంది, ఇలా ఉంటుంది, ఇలా చేస్తే బ్రహ్మాండంగా ఉంటుంది, క్లైమాక్స్ బాగుంటుంది, ఫెయిర్ చేసేయండి అని షేక్ హ్యాండ్లు ఇచ్చేసుకొని నా దగ్గరికి వచ్చి, వెంకటేశ్వరరావు అదిరిపోయిందయ్యా, నీ సినిమా సూపర్ హిట్ పో, నక్కన దొక్కావు అని ఆయన వెళ్ళిపోయి, కాసి బాగుంది, యాజ్ ఇట్ ఈజ్ ఇలా ప్రొసీడ్ అయిపోండి అని చెప్పి సురేష్ బాబు వెళ్ళిపోయి, విశ్వనాథ్ గారు వచ్చి చెప్పి అన్నీ చేశాక ఫెయిర్ చేసి నా దగ్గర తీసుకొచ్చారు. తీసుకొచ్చాక నాకు అంత ఎక్కలేదు. దాంట్లో ఏంటంటే విశ్వనాథ్ గారు పెళ్లి గురించి, తాళి గురించి, 7 అడుగులు అంటే ఏంటి, తాళిబొట్టు విలువ ఏంటి, అది ఇది అనే స్పీచ్లు ఉంటాయి. ఓకే. అది చూసాక నాకు ఎక్కలేదు. బట్ ఫస్ట్ టైం డైరెక్షను నేను ఎక్కలేదు అది ఇది అని అంటే లెజెండ్స్ వాళ్ళు ఫీల్ అవుతారు అని అనుకుని తీయటం మొదలుపెట్టా. మార్నింగ్ నుంచి సాయంత్రం వరకు ఒక 4:30 ఆ ప్రాంతం వచ్చేటప్పటికి ఎవ్రీ షాట్ నాకు బోర్ కొట్టేస్తుంది. డైరెక్టర్ని, స్టోరీ నేను రాశాను, నాకే బోర్ కొట్టేస్తే రేపు ఆడియన్స్కి ఎలా ఉంటుంది అని చెప్పేసి ఇంకా అంతే, క్లైమాక్స్ పోయిందంటే సినిమా ఆడదు, ఆడకపోతే నా భవిష్యత్తు పోద్ది అని చెప్పి కళ్ళం నీళ్ళు వచ్చేసి ఓ పక్కెళ్ళి బొట్ట ఏడ్చేసి ఆ ఏడుపులోనే ఓ ధైర్యం తెచ్చుకొని సురేష్ బాబు ఫోన్ చేశాను. ఫోన్ చేసి, బాబు సినిమా షూటింగ్ చేస్తున్నాను కానీ డైరెక్టర్గా నాకే బోర్ కొట్టేస్తుంది, క్లైమాక్స్ నచ్చలేదు నాకు అనగానే ముందు ఆయన షాక్, ఒక నిమిషం బ్లాంక్గా అలా ఉన్నాడు. ఉండి ఇప్పుడు ఏం చేస్తున్నారు అంటే, విశ్వనాథ్ గారు ఒక పేజీ డైలాగ్ ఉంది, అది పెద్ద షార్ట్ పెట్టాము, అది తీస్తున్నాము అని అంటే, వద్దు ఆపేసి ప్యాకప్ చెప్పి వచ్చాయి అన్నాడు. బా. అన్నాక విశ్వనాథ్ గారు ఫుల్గా ప్రిపేర్ అయిపోయాడు. సో కెమెరామెన్ పిలిచి, బాగోదు ఇలా ఆపేసాము అని ఆపేసి ఆ డైలాగ్ వద్దు అంటే బాగోదు, ఈ షార్ట్ తీసేద్దాం, అలాగే ప్రొడ్యూసర్ కూడా ఖర్చు ఉండకూడదు కదా, కెమెరా మీరు ఆన్ చేయకండి, నేను స్టార్ట్ కెమెరా యాక్షన్ ఇవన్నీ చెప్తాను, షార్ట్ అంతా అయిపోయాక ఓకే కట్ అని చెప్పిన తర్వాత ప్యాకప్ అని చెప్తాను అని చెప్పి కెమెరా రన్ చేయకుండా ఆ షార్ట్ పెద్ద క్రెయిన్ షాట్, ఒక పేజీ డైలాగ్ విశ్వనాథ్ గారు చాలా ఎమోషనల్గా చెప్పి అన్నీ చెప్పారు. అయిపోయింది, డైలాగ్ అయిపోయింది, కట్ ప్యాకప్ అన్నాను. అన్నాక అందరూ వెళ్ళిపోయారు. నేను డైరెక్ట్గా సురేష్ బాబు దగ్గరికి వెళ్ళాను. వెళ్తే ఏంటి ప్రాబ్లం అన్నాడు. ఏంటి బాబు అదంతా, విశ్వనాథ్ గారు స్పీచ్ల కోసం సినిమాకి వస్తారు, సినిమాలో డ్రామా ఉండాలి, నెక్స్ట్ ఏం జరుగుతుందని ఇంట్రెస్ట్ ఉండాలి, ఇది వరకు మేము డిస్కస్ చేసింది, అనుకున్నది, రాసుకున్నది అది కదా, మొత్తం మార్చేసి, ఎప్పుడో నా చిన్నప్పుడు బావమర్దల్లో అల్లురామలింగ గారు చెప్తాడు, తాళి అంటే అక్షంతలు ఏంటి, 7 అడుగులు అంటే ఏంటి, జీలకర్ర బెల్లం ఏంటి అంటే చెప్తాడు. ఆ టైంలో అప్పుడు బాగున్నాయి, ఇప్పుడు అది కాదు కదా, ఆ తరుణ్కి ఆర్తి అగర్వాల్కి పెళ్ళి అవుద్దా అవదా, అయితే ఎలా అవుతుంది, ఆ విషయం వాళ్ళిద్దరు ప్రేమించుకున్నారన్న విషయం ఎలా తెలుస్తుంది, ఇది కదా డ్రామా అని అంటే ఆయనకి వెంటనే నచ్చేసింది. అన్నిటికంటే కూడా నా గట్ ఫీలింగ్ నచ్చింది. ఆయన మొత్తం ఇదంతా షూటింగ్ చేసి ఎడిటింగ్ చేసి క్లైమాక్స్ వేసి చూసుకున్నాక చిచ్చి బోరు కొట్టేసింది, పాతదే బాగుంది కదా అని రీషూట్కి వెళ్ళటం అనేది చాలా చోట్ల జరుగుతుంది. బట్ అది ఏమీ లేకుండా ముందు చెప్పడం అనేది చాలా నచ్చింది. ఇంకా నేను కూడా రాను, నువ్వు అనుకున్నది రాసుకుని నువ్వు అనుకున్నట్టు రేపు ఎల్లుంట్లో క్లైమాక్స్ ఫినిష్ చేశాను. అప్పుడు రాజశేఖర్ అని ఒక తమిళ అతను ఉన్నాడు, అతను నేను కూర్చుని ఆర్డర్లో పెట్టుకుని అదంతా రాసుకుని పరుచూరు బ్రదర్స్ చూపించి ఆ రకంగా క్లైమాక్స్ తీసాం. అది సూపర్ డూపర్ హిట్ అయింది.
సూపర్. అంటే నాకు అనిపించింది సార్ పర్సనల్‌గా అంటే ఇంత జరిగిందని మాకు ఎలా తెలుస్తది? మాకు తెలీదు కదా! అవును. ఇంటర్వ్యూలోనే కదా చెప్పగలం. కొంతమంది చెప్పరు. సార్. నేను నాకు అదేం లేదు. ఎందుకంటే జరిగింది అబద్ధం అయితే చెప్పకూడదు కానీ, జరిగిన నిజాన్ని చెప్పడానికి ధైర్యం ఉండాలి కదా! హ్మ్. తర్వాత 'పరుచూరి బ్రదర్స్' ఏమి అనలేదా? ఏమంటారు సినిమా హిట్ అయ్యాక? ఆ! ఇప్పుడు మాదే తప్పు. క్లైమాక్స్ అలా ఉండదని ఎవరు అనరు కదా! సార్. అది కూడా ఆడతదేమో అనే కాన్ఫిడెన్స్ తోటి అవునవును. ఉంటారు. అవునవును. వాళ్ళు ఎంత గొప్ప రైటర్లు. వాళ్ళు ఎన్నో ఇప్పుడు చూసుకున్నారు. అన్నిట్లికంటే మెయిన్ ఏంటంటే నేను కర్త కర్మ క్రియ ఆ సినిమాకి. హ్మ్. అది ఫ్లాప్ అయినా ఇంకోటైనా ప్రొడ్యూసర్‌కి, డైరెక్టర్‌కే ఉంటది గానీ రైటర్స్‌కి ఏమి ఉండదు కదా! సార్. సో, అందువల్ల నేను నిర్ణయం తీసుకొని నేను చెప్పి నేను అనుకున్నట్టు చేశాను కాబట్టి నాకు ఆ సూపర్ హిట్ వచ్చింది. హ్మ్.